ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి క్లారిటీ ఇచ్చారా, లేదంటే ఆయనతో క్లారిటీ ఇప్పించారా? తన వ్యాఖ్యలపై ఆదినారాయణ రెడ్డి ఎందుకు యూటర్న్ తీసుకున్నారు? ఆదినారాయణ రెడ్డి వాయిస్ మార్చడం వెనుక ఆంతర్యమేంటి? పార్టీ లైన్ గుర్తొచ్చిందా, లేక లైన్ దాటారని పార్టీ గుర్తు చేసిందా? లెట్స్ వాచ్. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి పార్టీ కార్యక్రమంలో కుల ప్రస్తావన చేయడం పెద్ద దుమారమే లేపింది. బీజేపీ శ్రేణులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. కూల్గా ఉంటే కుదరదు, మెత్తగా మాట్లాడితే పని జరగదు అనిపించేలా ఆయన మాటలు ఉన్నాయనే చర్చ జరిగింది. తిరుపతిలో నిర్వహించిన కార్యక్రమంలో ఆదినారాయణ రెడ్డి కమ్మటి కామెంట్స్ చేశారు. వైసీపీపై విమర్శలు చేస్తూనే నర్మగర్భంగా కూటమి పార్టీలకు చురకలంటించారు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి. కమ్మగా ఉన్నామనుకుంటే సరిపోదు, అన్ని కులాల వారిని గుర్తించాలని ఆయన కామెంట్ చేయడం కూటమిలో చర్చకు దారితీసింది. నేను గజ్జల మల్లారెడ్డి గారు ఇప్పుడు 83 అధికార పార్టీ ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఎట్లుంది అంటే ఆయన చెప్పినాడు బాగా కమ్మగా ఉందని. ఇప్పుడు కూడా ఇంకా కమ్మగానే ఉంది. అట్లే అది పోవాలా, కమ్మటి పరిస్థితి పోవాలా. అందరం ఒకే కులంలో అందరూ పనిచేసే వాళ్ళందరికీ ఎవరు గట్టిగా పనిచేస్తారో వాళ్ళకు అవకాశం ఇవ్వాలి. ఆదినారాయణ రెడ్డి మాటలతో బీజేపీ విభేదించింది. ఆయన మాటలతో పార్టీకి ఎలాంటి సంబంధం లేదని ఏపీ బీజేపీ అధ్యక్షుడే ప్రకటించాల్సొచ్చింది. అంతా ఆయన వ్యక్తిగతం అనడంతో ఆదినారాయణ రెడ్డి వాయిస్ మారిపోయింది. తాను ప్రాస కోసమే అలా మాట్లాడానని చెప్పుకోవాల్సొచ్చింది. రాష్ట్రంలో కమ్మదనం ప్రస్ఫుటంగా ఉందని చెప్పా, అందులో తప్పే ఉంది అంటూ తన మాటలను సమర్థించుకుంటూనే సున్నితంగా ఉందని మాత్రమే చెప్పా అన్నారు. తన ప్రాసను ప్రయాసగా మార్చారని ఎదురుతిరిగారు. చంద్రబాబుకు తెలియకుండా మాదే రాజ్యం అని కొందరు చెప్పడం కూడా కరెక్ట్ కాదు. గతంలో ఇవే వాసనలు ఉండేవి, ఆ వాసనలు పోవాలి, జగన్కు చెక్ పడాలి అన్నారు. తాను అన్న మాటల్లో తప్పేమీ లేదు, కులాలు మతాలు ఈ మధ్యలో వచ్చాయి, నేను ఒక కులం గురించి అస్సలు మాట్లాడలేదు, మాట్లాడను కూడా అంటూ వివరణిచ్చుకున్నారు ఆదినారాయణ రెడ్డి. ఇక్కడ కులాలు ఉండకూడదు, బాగా కమ్మటి రాజ్యం అంటే సమర్థవంతమైన టేస్ట్గా ఉండాలనేది నా ఉద్దేశం. దాన్ని మీరు వ్యక్తిగతంగా వేరే రకంగా తీసుకొని రకరకాల ప్రచారం చేస్తే ఇట్లే ఉంటుంది. దయచేసి ఇటువంటి ప్రచారం చేసే వాళ్ళను కట్టడి చేయాలి. రెండవది, ఎవరైనా బాధపడింటే నా మాటల వల్ల నేను కూడా బాధ వ్యక్తం చేస్తున్నా, ఎవరైనా బాధపడింటే. ఆదినారాయణ రెడ్డి యూటర్న్ తీసుకోవడం వెనక కారణం పార్టీ ఇచ్చిన డైరెక్షనే అనేది ప్రస్ఫుటం. సీనియర్ రాజకీయ నాయకుడే అయినప్పటికీ పార్టీ లైన్ ఫాలో కావాలని ఆదినారాయణ రెడ్డికి సూచించారు. అందుకే ఆయన ప్రెస్ మీట్ పెట్టి మరీ క్లారిటీ ఇచ్చారని అంటున్నారు. పార్టీ అక్షింతలేయడమే ఆదినారాయణ రెడ్డి యూటర్న్ వెనుక ఉన్న అసలు కారణమనే చర్చ పొలిటికల్ సర్కిల్స్లో జరుగుతోంది.